చౌదరి గారు అనుకుంటా 10.5 లక్షల కోట్ల బడ్జెట్ అప్పుతో మనం అధికారంలోకి వచ్చేవని. కరెంట్ ఛార్జీలు మేము పెంచమన్నాం, పెంచలేదు, పెరిగింది అసలు మాకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు. జరిగే తప్పులన్నీనేమో ఎదురోళ్ళ మీదకి తొయ్యాలి, మంచేమో మాకు రాసియండి సర్టిఫికెట్. ఇప్పుడు పోర్టులు కడుతున్నారు, మరి జగన్కి ఇచ్చేస్తావు క్రెడిట్? నువ్వు కాదు కదా అది ప్రారంభించింది. అట్లాగే దాని పేరేమంటారు, మన హార్బర్లు, అది జగనే కదా ప్రారంభించింది. నీకేం సంబంధం అప్పుడు? అవి జగన్ భయాంలో ప్రారంభమైనాయి కదా. అలాగే పోలవరానికి సంబంధించి గేట్లు పెట్టింది జగనే కదా, అప్పుడు నీకు సంబంధం లేదు కదా. బేసిక్గా నీ టైంలో నువ్వు పెట్టింది కొట్టుకుపోయింది కదా ఆ గోడ అదంతా. అయినా మిగతాదంతా సెట్ చేసుకొచ్చింది జగనే కదా, అతనికే క్రెడిట్ ఇవ్వాలి కదా. మరి అట్లాంటివన్నీ క్రెడిట్ అతనికి ఇవ్వట్లేదే, ఆ క్రెడిట్ అంతా మేము లాక్కుంటాం. అదే సందర్భంలో ఇది కరెంటుది నువ్వేమని చెప్పా? ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ పెంచింది కూడా నీ మూలంగానేగా. నువ్వు చేసి వెళ్ళిన అప్పు కారణంగా జగన్ పెంచాడు, జగన్ చేసి వెళ్ళిన అప్పు కారణంగా నువ్వు పెంచుతున్నావు. ఇంకేముంది కరెంట్ ఛార్జీలు పెంచడం అనేటటువంటి దాంట్లో? అతను హయాంలో అంటే అప్పుడు జగన్ హయాంలో పెరిగింది కూడా నీదని ఒప్పుకో నువ్వు. అంటలేదుగా. అప్పుడు జగన్ పెంచాడు, మాట తప్పాడు. బాదుడే బాదుడు అన్నాడు, మాట తప్పాడు. ఇప్పుడు మరి ఈయన బాదుడే బాదుడు అన్నాడుగా, మరి మాట తప్పాడు కదా. అబ్బాయి జగన్ ఖాతాలో వేసుకోండి. మాటల గారడి, మాటల